ప్రభు నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొన్ని దేవుడు బయలుపరిచినవి ఉన్నవి, కొన్ని దేవుడు బయలుపరచనివి ఉన్నవి. కొన్ని దేవుడు బయలుపరిచినవి ఉన్నవి, కొన్ని దేవుడు బయలుపరచనివి ఉన్నవి. అవి ఏంటియో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ యొక్క రెండవ రాకడ సమయం దగ్గర వస్తున్న తండ్రి, నీవు ప్రభువా ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత నువ్వు వస్తావని ఈ బైబిల్ క్లియర్గా చెప్తుంది తండ్రి. 7 ఏండ్ల కాలపు శ్రమలలో ఈ 7 ఏండ్ల కాలపు శ్రమలు ఎప్పుడు ప్రారంభమైనవంటే కోవిడ్-19 ప్రారంభమైనవి. 2000 సంవత్సరములతో 2020లో ఇది ప్రారంభమైనట్టు నేను గ్రహించుచున్నాను తండ్రి. అందులో ఉన్న సారాంశాన్ని తెలియజేయమని కోరుచున్నాం తండ్రి. యుద్ధములు జరుగుతున్నవి నువ్వు అన్నట్టే. ప్రభా, నువ్వు అన్నట్టు మరి 2 సాక్షులు ఎప్పుడు వస్తారు? 144,000 మంది యూదుల నుండి ఎప్పుడు ఎన్నిక చేయబడతారు? ఇదివరకే ఎన్నిక చేయబడినదా, ఇప్పుడు చేయబడుతుందా అనేది ప్రశ్న తండ్రి. ఎర్రని పెయ్య ఎప్పుడు బలి ఇవ్వబడుతుంది? నీ ఆలయం కట్టేది ఎప్పుడు అనేది కొన్ని సమస్యలు నాకున్నవి తండ్రి. ప్రభువా, నీవే బయలుపరచుకోమని కోరుచు. యేసునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కొన్ని ప్రశ్నలు నాలో ఉన్నవి, కొన్ని రివీల్ అయినవి. అదేంటిదంటే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, అంటే 6 విషయాలు ఇప్పుడు జరుగుతాయి. ఇంకా ఇవి జరగలేదు, ఇప్పుడు జరగబోతున్నాయి. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు. 70 వారములు అంటే లిటరల్ 70 వారములు. 70 వారములు అంటే 490 దినాలు. 490 సంవత్సరాలు అనేది పాస్ట్ నుండి అది కరెక్టే. అది వాళ్ళు స్కాలర్స్ అది డివైడ్ చేసి అది చూపించినారు, అది కరెక్టే. అది ఇప్పటి వరకు అది కరెక్టే. కానీ నాకు బయలుపరిచింది ఏంటిది? 70 వారాలు లిటరల్ వారాలు, 490 దినాలు. ఇవన్నీ నెరవేరుతాయి అన్నట్టు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని
అభిషక్తుడగు అధిపత్తి వచ్చే వరకు. అభిషక్తుడు ఎవడు అనుకుంటున్నావు? అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఎప్పుడు వస్తాడు? ఈ యొక్క యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరాలి. ఆజ్ఞ ఎవరిస్తారు అనేది క్వశ్చన్. ఆజ్ఞ ఎవరిస్తారు అనేది క్వశ్చన్. దేవుడిస్తాడా, లేకపోతే దేవుడు ఎవరినైనా ఎన్నుకొని ఆజ్ఞను బయలుదేస్తారా అనేది అదొక క్వశ్చన్ అన్నట్టు. 7 వారములు పట్టును. యెరూషలేము మరలా కట్టించవచ్చునని 7 వారాలు పడుతుంది అన్నట్టు. స్పష్టంగా గ్రహించమంటున్నాడు. అంటే స్పష్టంగా గ్రహించాలి. 7 వారాలు అంటే 749 రోజులు. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడడం. ఈ యొక్క పట్టణము అంటే ఏంటిది? యెరూషలేము. యెరూషలేము పట్టణము. అది మరలా కట్టించవచ్చు. అవి తొందరగా గడిచిపోతాయి అన్నట్టు. 62 వారాలు అంటే 483 రోజులు. 463 రోజులు. (434 రోజులు). 62 వారాలు అంటే ఏంటిది? 432 రోజులు. అది తొందరగా గడిచిపోతుంది. ఆ గడుచు సమయంలో ఆ వాల్స్ నిర్మిస్తారు. రాజవీధులను కందకములను మరల కట్టబడుతుంది. ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. భయంకరమైన యుద్ధంలో ఉన్నారు. అది మరల కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరినప్పుడు అభిషక్తుడు వస్తాడు. అభిషక్తుడు అంటే అబద్ధ ప్రవక్త. ఇది 62 వారాలు అంటే 434 రోజులు ఇది యెరూషలేము వీధులను కట్టబడతాయి అన్నట్టు. ఈ 62 వారాలు గడిచిపోయిన పిమ్మట, అంటే జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మలము. ఈ యొక్క 62 వారాలు ఈ యెరూషలేము యొక్క వీధులు కట్టబడుతున్నవి. అది కట్టబడిన తర్వాత అభిషక్తుడు అంటే ఎవరు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త నిర్మూలం అవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ర్యాప్చర్ అనేది అది సాతాన్ యొక్క థియరీ, మనిషి యొక్క థియరీ కాదు. అది 17 పదాలు ఉన్నవి ర్యాప్చర్కు. అంటే డైరెక్ట్ ర్యాప్చర్ అని లేదు, కానీ 17 పదాలు, 17 నుండి 21 వరకు ఉన్నవి. 21 పదాలు ఉన్నవి ఈ యొక్క కొత్త నిబంధనలో. అది ర్యాప్చర్ థియరీ కాదు. అది ర్యాప్చర్ 23 ఉన్నవి. అవి ర్యాప్చర్ అనే దానికి తెలియజేయడానికి అది వేరే పర్యాయం, వేరే పదము. అది 23 వచనాలు ఉన్నవి. గ్రీకులో హర్పాజో అని అంటారు అన్నట్టు. హర్పాజో అంటే దానికి ఏం ట్రాన్స్లేషన్ చేశారంటే ర్యాప్చర్ అనే ట్రాన్స్లేషన్ చేశారు. ఇవి కొత్త నిబంధనలో 23 సార్లు హర్పాజో అని ఉన్నది. హర్పాజో అంటే ర్యాప్చర్.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నాకు బయలుపడిన విషయం ఏంటిదంటే, ర్యాప్చర్ లేనే లేదు అనేది యొక్క సందర్భంలో మనము తెలుసుకోవాలి. ర్యాప్చర్ అనేది లేనే లేదు. ఎవరు చెప్తున్నారు? అర్నోల్డ్ ముర్రే అన్నట్టు ఆయన నాకు మెంటర్ అన్నట్టు. నాకు మెంటర్ ఎవరు? అర్నోల్డ్ ముర్రే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎస్కటలాజీ గురించి చెప్తాడు అన్నట్టు. ఏదైనా కానీ ఏ వాక్యం తీసుకున్నా కూడా ఎస్కటలాజీలో చెప్తాడు అన్నట్టు. అంటేనే ఉన్నది ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎస్కటలాజీ ఉన్నది. ఎస్కటలాజీ అంటే రెండవ రాకడకు సంబంధించిన విషయం అన్నట్టు, ఎండ్ టైం విషయం అన్నట్టు ఎస్కటలాజీ. ఆయన చెప్పేది ఏంటంటే ర్యాప్చర్ లేదు అనేది. నేను కూడా అదే నమ్మినాను. 23 సార్లు అర్ఫాజో అని ఉన్నది. దానికి ర్యాప్చర్ అనేది సాతాన్ యొక్క టాక్టిక్ అన్నట్టు. అది సాతాన్ యొక్క జ్ఞానం, అది జ్ఞానము. ర్యాప్చరు లేదు. అది ఇప్పటికీ ఎప్పుడూ ఎత్తబడాలి సంఘము. ఇంకోటి, సంఘము ఈ యొక్క శ్రమల కాలంలో ఉండదు అని అంటారు. అది కూడా తప్పే. శ్రమల కాలంలో సంఘం ఉండదు అనేది చాలా తప్పదు. ఇక్కడ 3వ అధ్యాయము రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము క్లియర్గా చెప్తుంది. అది ఏం చెప్తుంది? ఈ యొక్క శ్రమల కాలంలో ఉండబోతుంది అనేది క్లియర్గా చెప్తుంది. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో, అంటే ఇది ఉన్నది. ఏంటిది? 2-3 అధ్యాయాలు ఏం తెలియజేస్తుంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? సంఘం గురించి తెలియజేస్తుంది. సంఘము గురించి తెలియజేస్తుంది. భూలోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను అని చెప్పబడుతుంది. భూలోకం అంతటి మీదకి శోధన అంటే ఏంటిది అన్నట్టు? శ్రమల కాలం. అది 7 ఏండ్ల శ్రమల కాలం, సంఘానికి బయలుపరిచిన శ్రమల కాలం. ఈ యొక్క అర్ఫాజోను ర్యాప్చర్గా చేసింది ఎవరనంటే సాతానుడు చేసినాడు. ర్యాప్చర్ అనేది ఆ యొక్క మైండ్లోకి వెళ్ళి తీసేస్తేనే నీకు ఈ యొక్క రెండవ రాకడ అర్థమవుతుంది. ర్యాప్చర్ అనేది ఉన్నంత కాలము సాతాను యొక్క బోధ నీలో ఉన్నది అన్నట్టు. సరే, ఈ 62 వారములు గడిచిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. ఈ అభిషక్తుడు అంటే అబద్ధ ప్రవక్త. ఎక్కడి నుండి వస్తాడు? యూదుల నుండి వస్తాడు. ఎవరు ఎన్నుకుంటారు? యూదులే ఎన్నుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనే క్రీస్తు అనుకుంటారు. ఆయనే మాకు మెస్సియా, మొదటి మెస్సియా అని ఇంకా వాళ్ళకి మెస్సియా రాలేదు.
ఎవరికి రాలే? ఈ యొక్క యూదులకు ఇంకా మెస్సీయనే రాలేదు. ఈ మెస్సీయనే ఈయనని అనుకుంటాడు. అనుకున్న తర్వాత వాళ్ళు 62 వారాలు అంటే 434 రోజులు వాడిని ఉంచుకుంటారు. ఉంచుకున్న తర్వాత వాడు బయలుపడతాడు. ఇట్లా కాదని వాడిని చంపేస్తారు. ఎప్పుడు చంపేస్తారు? 434 రోజుల తర్వాత వాడు చచ్చిపోతాడు. వచ్చున్నట్టి రాజు, ఇది చాలా గమనించాలి. అభిషక్తుడు వేరు, రాజు వేరు. క్రీస్తు విరోధి వేడు రాజు. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు? వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు, ఆయన యొక్క ప్రజలు జై శ్రీరామ్ అంటున్నారు. ఈ ముస్లింలు చాలా ఎక్కువైపోతున్నారు. వాళ్ళ పట్టు అట్లనే ఉన్నది. వాళ్ళు ఏమాత్రము చేంజ్ అవుతలేదు. అందుకోసమే అన్నాడు, అది ఏమన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, వారికి సమయం ఇచ్చినా కానీ వాళ్ళు సమయాన్ని వినియోగించుకుంటలేరు అని చెప్పబడుతుంది. సమయము వాళ్ళకి ఇవ్వబడుతుంది కానీ వాళ్ళు వినియోగించుకుంటలేరు. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడతాడు. అభిషక్తుడు అంటే ఏమన్నాను? అబద్ధ ప్రవక్త. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు, ఈ యొక్క ప్రజలు క్రీస్తు విరోధి యొక్క ప్రజలు ఉన్నట్టు. వీళ్ళు క్రీస్తు విరోధి యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. కట్టినారు కదా యూదులు, కందకములు, రాజవీధులు కట్టినారు కదా, అవన్నిటినీ నశింపజేస్తారన్నట్టు. అలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వస్తారో, రాజు వస్తాడో వాళ్ళ ప్రజలను తయారు చేస్తాడు ఆయన ఇప్పుడే బయలుపడాడు. బయలుపడక ముందు, క్రీస్తు విరోధి బయలుపడక ముందు ఆయన ప్రజలను ప్రిపేర్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేస్తారు అన్నట్టు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. వాని యొక్క అంతము హఠాత్తుగా వస్తుంది. మరియు యుద్ధకాలం వరకు, అంటే యుద్ధం స్టార్ట్ అయింది కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 7వ తారీఖు స్టార్ట్ అయింది. ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది. ఇంకా 5 రోజులైతే సంవత్సరం అయిపోతుంది. యుద్ధకాలం అంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడింది. అది నాశనమే జరుగుతుంది. అది యుద్ధంలో ఉన్నంత కాలము, యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగుతుంది. ఇది నిర్ణయింపబడ్డారు. అది ఎవ్వరూ ఏమి చేయలేరు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేయలేడు, ప్రవక్తలు వచ్చి ఏం చేయలేరు, దూతలు వచ్చి ఏం చేయలేరు. అది నిర్ణయింపబడినది. యేసుక్రీస్తు అన్నాడు, కుమారునికైనాను అది బయలుపరచబడలేదు, దేవదూతలకైనాను బయలుపరచబడలేదు, ఎవరికి బయలుపరచలేదు. కాలాంతము వరకు నాశనము జరుగుతుంది. ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో నాశనమే జరుగుతుంది.
ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క కాలం పని కాలం అన్నట్టు అది. అతడు ఒక వారము వరకు అనేకులను నిబంధన స్థిరపరుచున్నాడు అన్నట్టు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? వారం రోజులు ఉంటాయి వానికి సమయం, వారం రోజులే ఉంటుంది. వారం రోజులలో 3.5 రోజులు బయలుపడతాడు వాడు. ఒక వారం రోజుల వరకు అనేకులను నిబంధన స్థిరపరుస్తాడు అన్నట్టు. వాడిని కూడా నమ్ముతారు వీళ్ళు యూదులు. అబద్ధ ప్రవక్తని నమ్ముతారు, క్రీస్తు విరోధిని నమ్ముతారు. ఫాల్స్ మెస్సియా అనేది ఫాల్స్ మెస్సియా అనేది క్రీస్తు విరోధి. ఫాల్స్ ప్రాఫిట్ అనేది అబద్ధ ప్రవక్త. జాగ్రత్తగా ఉండాలి. ఫాల్స్ మెస్సియా అనేది క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధిని కూడా వాళ్ళు నమ్ముతారు. ఎవరు? యూదులు నమ్ముతారు. ఒక వారం వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయడం. బలిని నైవేద్యం ఈ యొక్క 434 దినములు ఈ కందకములను కట్టి బలిని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. 434 దినాలు. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే వాళ్ళు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తారు. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు అంటే అబద్ధ క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. ఎవరైనా అనుకోవచ్చు. క్రీస్తు విరోధి అనుకోవడానికి వీల్లేదు. క్రీస్తు విరోధి అని బైబిల్లో ఉన్నది కదా, అట్లనే అనుకోవడానికి వీల్లేదు. క్రీస్తు విరోధి అనవచ్చు, అంత్యక్రీస్తు అనవచ్చు. ఈ బైబిల్లో ఉన్నది మాత్రమే అది మాత్రమే అనుకోవడానికి వీలే లేదు. అది వాళ్ళు అట్లా తర్జుమా చేసినారు. ఫాల్స్ మెస్సియాను అట్లా తర్జుమా చేసినారు. నాశనం చేయవాడు వచ్చు నాశనము పాడైన దానికి చేయు వానికి రావాలనని నిర్ణయించాడు దేవుడే నిర్ణయించాడు. నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాశనం జరుగుతుంది. ఈ యొక్క అర్ధకాలం వరకు నిబంధనను స్థిరపరిచి వాడు బయలుపడతాడు. ఈ యొక్క 3.5 రోజులే బయలుపడతాడు. 3.5 సంవత్సరములు 7 సంవత్సరాలు అని మనం అనుకుంటాం, కానీ వాని ఆటలు అట్లా కావు. 3.5 దినాలే వానికి సమయం ఇవ్వబడ్డది. 3.5 దినాలు. అందుకోసమే యేసుప్రభు అంటాడు కదా, విశ్రాంతి దినము కాకుండా మీరు ప్రార్థన చేయండి అని అంటాడు అన్నట్టు. విశ్రాంతి దినము అంటే ఏంటిది? శనివారం ఆ రోజు రాకుండా మీరు ప్రార్థన చేయాలి అని అంటాడు. ఇది మనకు బయలుపడింది. 3.5 దినాల తర్వాత వాడు అగ్నిగుండంలో వేయబడతాడు. చాలా జాగ్రత్తగా వినాలి. దీని తర్వాత యేసుప్రభు వస్తాడు. తర్వాత 1000 ఏళ్ళ కాలం ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ ర్యాప్చర్ అనేది అది సాతాను యొక్క థియరీ. మనం ఎక్కడికి పోమండి. మనం ఎక్కడికి పోతాము?
ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున మనం మారిపోతాం. కడబూర మృగగానే రెప్పపాటున మారిపోతాం. ఎట్లా మారిపోతాము? ఈ యొక్క శరీరము మార్పు చెందుతుంది. ఇందులో రక్త మాంసములు ఉండవు, ఎముకలు ఉంటాయి. ఎముకలను విరవద్దు అని ఈ యొక్క నిర్గమకాండంలో చెప్తాడు. ఎముకలను విరవద్దు అని. ఎందుకు విరవద్దు? అవి 1000 ఏళ్ళ కాలంలో మనతో ఉంటాయి అన్నట్టు. ఎముకలు దాని మీద శరీరము కప్పబడి నేనున్నట్టే ఉంటా, కానీ నాలో రక్త మాంసములు ఉండవు, అంతే. ఎముకలు ఉంటాయి, ఇవే ఎముకలు. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఒక్క ఎముకను కూడా విరవద్దు అని అంటాడు అన్నట్టు. గొర్రెపిల్ల యొక్క ఒక్క ఎముకను కూడా విరవద్దు. ఎందుకు విరవద్దు? ఆయన సిలువలో చనిపోయింది, కానీ ఆయన చనిపోయినట్టు నిరూపణ ఎట్లా వీళ్ళకు? రోమీయులకు నిరూపణ ఎట్లా? వాళ్ళిద్దరి కాళ్ళు కట్ చేసింది. ఈయన కాళ్ళు కట్ చేద్దామంటే వాళ్ళకే దేవుడు కట్ చేయలే. ఎముకలు విరవద్దు. ఎందుకంటే ఈ ఎముకలే మనతో వస్తాయి. మహిమ శరీరము, అక్షయమైన శరీరము, బలమైన శరీరము, ఇవన్నీ ఏంటి అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకు ధరింపజేయబడిన శరీరం అన్నట్టు. శరీరం ఉంటుంది, కానీ మహిమ శరీరం ఉంటుంది, అక్షయమైన శరీరం ఉంటుంది, బలమైన శరీరం ఉంటుంది, ఆత్మీయమైన శరీరం. 4 రకాలు చెప్తున్నాడు. 4 రకాలు: బలమైన శరీరం, అక్షయమైన శరీరం, మహిమగల శరీరం, ఆత్మీయమైన శరీరం ఉంటుంది. దానికి యేసు ప్రభు ఇంతకుముందు చనిపోయిన మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. మనం కూడా ఆయనని ఎదుర్కోవడానికి పోతాం. ఎక్కడికి పోతాము? సియోను పర్వతం. సియోను పర్వతం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అది ఎవరు కట్టిండ్రు? దేవుడే కట్టిండు. అది ఇప్పుడు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకం నుండి చనిపోయిన వారు ఆయనతో వస్తారు. మనం బ్రతుకున్నప్పుడు బతుకుంటాం కదా, ఆయనతోనే వెళ్తాము. రాజులైన యాజక సమూహము, చాలా జాగ్రత్తగా వినాలి. రాజులైన యాజక సమూహము ఆయనతో ఉంటుంది అన్నట్టు. ఆయన దావీదు సింహాసనం మీద 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తాడు. ఆ రాజ్యము ఎప్పటి వరకు ఉంటుంది? 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహం. అది అందులోనే ఇప్పుడు దాని కొరకే పిలుస్తున్నాడు యేసు ప్రభు. రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడతావా లేదా? చేర్చబడాలంటే నీకు కొన్ని నువ్వు వదులుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. రాజులైన యాజక సమూహంలో నీవు చేర్చబడాలంటే నువ్వు వదులుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి వదులుకోకపోతే నువ్వు రాజులైన యాజక సమూహంలో ఉండవు. చాలా జాగ్రత్తగా గమనించాలి. రాజులైన యాజక సమూహంలో నువ్వు ఉండవు. వదులుకుంటే నువ్వు రాజులైన యాజక సమూహంలో ఉంటావు. అదే ఇక్కడ ప్రశ్న. నువ్వు వదులుకుంటావా, వదులుకోవా?
అనేది ప్రశ్న. అయితే అట్లా ఆయన రాజ్యాన్ని స్థిరపరిచి, ఆ రాజ్యం ఇప్పుడు రాజులైన యాజక సమూహం, అహరోను క్రమం కాదు ఇది మనది. అహరోను క్రమం కాదు, మెల్కిసెదెకు క్రమము. క్రమము అనేది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అహరోను క్రమము ఏంటిదంటే కేవలము లేవీలే యాజకులు, లేవీలే యాజకులు. అది ఉజ్జియా ఎట్లా మరణిస్తాడు? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఉజ్జియా ఏం చేస్తాడంటే యాజకులందరినీ పక్కకు పెడతాడు. ఆయన రాజు కదా, మహారాజు అని. ఎవ్వరూ పరిపాలించని 52 సంవత్సరములు ఆయన పరిపాలించాడు. 52 సంవత్సరాలు ఎవరు పరిపాలించలే ఇశ్రాయేలును. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి. ఆయన యుద్ధాలలో అన్ని పరికరాలు, నూతనమైన పరికరాలను, నూతనమైన విధానాన్ని కనుగొన్నాడు. చాలా చాలా ఇంప్లిమెంట్ చేసినాడు ఆయన. వ్యవసాయ రంగంలో ఆయన కొత్త విధానాలు కనుగొన్నాడు. అన్నీ ఆయన రాజ్యంలో ఎట్లుండాలో అనేది ఆయన సమస్తం చేసినాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండని యాజకులందరినీ పక్కకు పెట్టిండు. ఆయన పోయి ధూపం వేస్తాడు అన్నట్టు. ధూపం వేయగానే పరిశుద్ధ దేవుడు ఏం చేస్తాడు, ఆయన నుదుటి మీద ఆ యొక్క ఇస్తాడన్నట్టు. నుదుటి మీద ఇచ్చినప్పుడు అందరూ ఏం చేయలేరు. ఆయన ఎవరితో కలవడానికి వీలేదు, భార్యతో కలవడానికి వీల్లేదు, పిల్లలతో కలవడానికి వీల్లేదు, రాజ్య పాలకులతో కలవడానికి వీల్లేదు. ఒక్కడే ఉండాలి. రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడకపోతే అట్లా ఒంటరి వాడవవుతావు. రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడాలి. అప్పుడు 1000 ఏళ్ళ కాలం ఎట్లా వెళ్తుందంటే ఆయన రాజుగా ఉంటాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు. యేసు ప్రభు, యేషువా హామిషియాహ్. అప్పుడు వీళ్ళందరికీ రాజ్యాలు ఇవ్వబడతాయి, రాజ్యము ఇవ్వబడతాయి. అట్లా 1000 సంవత్సరములు గతిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటిదంటే, ఈ యొక్క ఆజ్ఞ ఎవరు బయలుపరుస్తారు అనేది నా యొక్క యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ. దేవుడు ఎప్పుడు ఆయన స్వయంగా మాట్లాడంగా మనం వినలేదు. ప్రవక్తల ద్వారా విన్నాము, యాజకుల ద్వారా విన్నాము. మరి ఇప్పుడు ఆజ్ఞ ఎట్లా బయలుపెడుతుందో మనము వేచి చూడాలి. రెండవది పెయ్య. పెయ్య అంటే ఆవు, ఎర్రని ఆవు. అది ఇశ్రాయేల్ దేశంలోనే ఉండాలి, అది ఆడదయ్యే ఉండాలి. మగదైతే అది నడవదు. అది ఎప్పుడు అంటే అది పెయ్య ఇప్పుడు బలిచ్చిన తర్వాతనే వాళ్ళు ఇశ్రాయేలీలు యెరూషలేం దేవాలయం కట్టడానికి అర్హులు. అప్పటి వరకు వాళ్ళు, ఎందుకంటే ఇశ్రాయేలీలు యూదులు నిష్ఠాగరిష్ఠులు.
ఎంత నిష్ట గలవారనంటే ఆ ఎర్రని పెయ్య వచ్చిన తర్వాతనే ఆలయం కట్టాలి. ఎర్రని పెయ్య రాకపోతే కట్టేది లేదు అనేది ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. అది యూదులకు అంత నిష్ట ఎక్కడిదనంటే దేవుడే ఇచ్చిండు. అది ఒకటి 1,44,000 మంది వీళ్ళు ఎప్పటి నుండి స్టార్ట్ అయినారు, ఎప్పటి వరకు అది ఎట్లా అనేది 1,44,000 ఇశ్రాయేలీలే 1,44,000 మంది. అది క్రైస్తవ అంటే క్రీస్తును నమ్మిన ఇశ్రాయేలీలు. రెండవది ఈ ఏలియా మోషేలు ఎప్పుడు వస్తారో వాళ్ళ యొక్క పరిచర్య ఉంది, అది ఎప్పుడు వస్తారో. ఇదొక సమస్య. ఇది మనకు బయలుపడలే, ఇంకా బయలుపడ్డప్పుడు అది చేస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆజ్ఞ ఎప్పుడు బయలుపడుతుంది, ఎవరు బయలుపరుస్తారు? 1,44,000 మంది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా అనేది కావాలి. దాన్ని ఇద్దరు సాక్షులు ఎవరు అంటే మోషే, ఏలియాలు వస్తారు. ఎప్పుడు, అది ఎప్పుడు అనేది ఈ సమస్య ఉన్నది కనుక నీకే అప్పచెప్తూ నీవే తీర్చమని యేసు నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.